అందరికీ నమస్తే. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో లాస్ట్ క్లాస్ లో ఉన్నాము, 4th క్లాస్ లో ఉన్నాము. ఈ క్లాస్ లో మనము ఏం చేస్తామని అంటే కంజంక్షన్ 7th టాపిక్, లాస్ట్ టాపిక్ అందులోనే 8th అన్నది ఇంటర్జెక్షన్. ఈ రెండు కూడా మనము ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ రెండింటికి చిన్న కన్ఫ్యూజన్ ఉంటది, కానీ ఈ రెండు కూడా క్లియర్ గా డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం. అది ఫస్ట్ మనకి ఏంటమ్మా, మనకి 7th వన్ చెప్పండి. కంజంక్షన్. ఓకే, ఇక్కడ 8th వన్ ఏం చెప్పాం మనం? ఇంటర్జెక్షన్. ఫస్ట్ దీనికోసం చూద్దాం, దీని డెఫినేషన్ చూద్దాం. కంజంక్షన్ అంటే ఏంటంటే ఏ వర్డ్ విచ్ జాయిన్స్, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, విచ్ జాయిన్స్ two sentences is called a conjunction. ఓకే, ఇది ఏం చెప్తుందమ్మా డెఫినేషన్ అంటమ్మా? ఒక వర్డ్ ఉంటుందటమ్మా, ఇదంటే జాయిన్ చేస్తుందటమ్మా, అంటే కలుపుతుంది అనమాట. విచ్ జాయిన్స్ టూ సెంటెన్సెస్, రెండు సెంటెన్సెస్ ని కలుపుతుందటమ్మా. ఏదైతే రెండు సెంటెన్సెస్ ని కలుపుతుందో ఆ వర్డ్ ని మనం ఏమన్నాం? కంజంక్షన్ అన్నాం అనమాట. రైట్, ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, ఇప్పుడు చూడండి, కంజంక్షన్ లో మనము ఎగ్జాంపుల్ మనం ఎలా చేస్తున్నాం చూడండి అమ్మా. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ మనకి. ఐ హ్యాడ్ వాష్డ్ మై టీత్ బిఫోర్ I went to breakfast. చూసారా ఇక్కడ ఎలా ఉందా? అంటే ఏమీ లేదు ఇక్కడ. అంటే నేను నా పళ్ళను తోముకున్నాను. ఎప్పుడు? బిఫోర్ ఐ వెంట్ టు బ్రేక్ఫాస్ట్ కి వెళ్లే ముందు, అంటే తినే ముందు నేను నా బ్రషింగ్ చేశానని చెప్పాను. మరి ఇక్కడ ఇంటర్జెక్షన్ ఎక్కడ, కంజంక్షన్ ఎక్కడ ఉంది సార్ అని అంటే, ఇక్కడ చూడమ్మా, ఐ ఉంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఐ ఉంది అంటే సబ్జెక్ట్ ఉందంటే ఇదల్లా ఒక సెంటెన్స్. ఇక్కడ నుండి ఇదల్లా ఒక సెంటెన్స్. ఐ హ్యాడ్ వాష్డ్ టీత్. మళ్ళీ ఇక్కడ ఐ వచ్చింది చూడమ్మా, ఐ అంటే ఇక్కడ నుండి మళ్ళీ ఇంకో సెంటెన్స్ స్టార్ట్ అయింది. ఇదల్లా ఇది ఒక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్ అని కలుపుతుంది చూసారా, దీన్నే మనము ఏమంటాం? కంజంక్షన్ అంటాం. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ కంజంక్షన్ లో మనము టూ సెంటెన్సెస్ లో బాగా ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, సి విల్ నాట్ పాస్ ఇఫ్ సి చూడమ్మా డజ్ నాట్ వర్క్ హార్డ్. చూసారా, ఇక్కడ మళ్ళీ టూ సెంటెన్స్ ఫస్ట్ తీయండి. మనం టూ సెంటెన్సెస్ ఏం తీసామో, సి ఇక్కడ చూడండి అమ్మా, సి ఉంది అంటే సితో స్టార్ట్. సి విల్ నాట్ పాస్, తను పాస్ అవదంట అమ్మా. మళ్ళీ సి ఉంది, ఎక్కడ నుండి ఇది ఒక సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్. సి విల్ నాట్ పాస్, తను పాస్ అవ్వదు. ఇంకొక సెంటెన్స్ ఏంటి? సి డజ్ నాట్ వర్క్ హార్డ్. అదేనమ్మా. ఇక్కడ ఇఫ్ అని ఉంది చూసారా, ఇదిగోండమ్మా, ఇఫ్ ఈ రెండిట్లు కలుగుతుంది. ఎలా అంటే ఆమె కష్టపడకపోతే పాస్ అవ్వదు. చూసారా, ఆమె కష్టపడకపోతే పాస్ అవ్వదు. ఇలా మనము ఇఫ్ ని మనము ఏమన్నాం? కంజంక్షన్ అన్నాం అనమాట. రైట్, ఓకే. ఇప్పుడు ఇంటర్జెక్షన్ చూడమ్మా. ఇంటర్జెక్షన్ డెఫినేషన్ చూద్దామా. ఏ వర్డ్ విచ్ expresses a strong feeling
స్ట్రాంగ్ ఫీలింగ్ అమ్మా ఈజ్ కాల్డ్ an interjection. చూడండి ఇక్కడ వర్డ్ ఉంది, ఎక్స్ప్రెస్ చేస్తుందమ్మా. ఏంటి? స్ట్రాంగ్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తుందటమ్మా, స్ట్రాంగ్ ఫీలింగ్ ని. ఓకేనా? అంటే బాధ వచ్చినా, లేదంటే ఒక హ్యాపీ మూమెంట్ వచ్చినా, లేదా బాధ వచ్చినా సరే మనము కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తాము. ఆ ఎక్స్ప్రెషన్స్ ని మనము ఇంటర్జెక్షన్స్ అంటాము. ఓకే రైట్. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ చూడమ్మా. వావ్, వి ఉంది. ఇక్కడ ఆల్రెడీగా ఇండియా టైటిల్ కొట్టింది కదా, ఇండియా ఇండియా వన్ ది వరల్డ్ కప్. చూసారా? రెండోది అలాస్, న్యూజిలాండ్. న్యూజిలాండ్ షార్ట్ ఫామ్ రాస్తున్నాను ఎన్జెడ్ అని. న్యూజిలాండ్ లాస్ట్ ది వరల్డ్ కప్. చూసారా? ఇక్కడ ఒకటి వావ్ అన్నాను అంటే ఇదేంటమ్మా, హ్యాపీ మూమెంట్. సెకండ్ చూడండి అలాస్, అయ్యో అని సాడ్ మూమెంట్ ఎక్స్ప్రెస్ చేశాను. ఈ హ్యాపీ మూమెంట్, ఇండియా వన్ ది వరల్డ్ కప్. వావ్, ఇండియా వన్ ది వరల్డ్ కప్, ఇండియా వరల్డ్ కప్ ని గెలుచుకుంది. పాపం న్యూజిలాండ్ కదా పోయింది, పాపం న్యూజిలాండ్ పోయింది, అలాస్ అంటనమాట. ఇలా మనకి ఎక్సలమేటర్ మార్క్స్ ఉంటాయి ఖచ్చితంగా. మనకి ఎక్సలమేటర్ మార్క్ ఇక్కడ నోట్ పాయింట్ మీరు రాసుకోవచ్చు, ఈజీగా పాల్చవచ్చు. ఏమంటామా, ఎక్స్లామేటరీ మార్క్ ఉంటది, చెప్పవచ్చు. ఎక్స్లామేటరీ మార్క్ ఎక్కడ ఉందో అదేనా, అక్కడే మనకి ఖచ్చితంగా ఏముంటది, ఇంటర్జెక్షన్ అనే వర్డ్ ఉన్నట్టు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? ఇది మనకి టోటల్ గా ఈ రెండింటితో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయింది. ఈ ఈ టోటల్ గా 8 టాపిక్స్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.